అందరికీ నమస్కారం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన బతుకమ్మ పండుగ రానే వచ్చేసింది. అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఆడబిడ్డలకు ఎంతో ఇష్టమైన పండుగ. ఎందుకంటారా, రకరకాల పువ్వులతో రకరకాల వస్త్రాలు ధరించి ఈ యొక్క బతుకమ్మ పండుగని మనం సక్సెస్ చేసుకుంటుంటాము. ఎంతో ఇష్టమైన పండుగ మనకి, అవునా? అవునండి. అందరూ ఇలాగే ఊర్లలోకి వెళ్ళలేక ఈ యొక్క బతుకమ్మ పండుగని చేసుకోలేకపోతున్నామే అని బాధపడుతున్నారా? అదేం లేదండోయ్, మన కోసం, మన తెలంగాణ ఆడబిడ్డల కోసం, స్వయంగా మన తెలంగాణ ఆడబిడ్డల కోసం మన ఎంటీసీఏ కమిటీ సభ్యులు వారు ఈ యొక్క బతుకమ్మ ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. ఎందుకంటారా, మనం పండగ మన సాంప్రదాయాన్ని ఎక్కడికి వెళ్ళినా మనం మిస్ అవ్వకూడదు. దీనికి మనకు ఎంతో గర్వంగా ఉంది. కాబట్టి మీరంతా ఈ నెల 28 తారీఖున, అంటే ఆదివారం, ఇంకా ఎన్ని రోజులు లేదండో, ఇంకొకే రోజు మాత్రమే మిగులుంది. ఈ ఒక్క రోజులో మీరు ఏం చేయాలా? ఎలాంటి వస్త్రాలు ధరించాలి? బతుకమ్మని ఎలాగా ఎన్ని రకరకాల పువ్వులతో పేల్చి మనము బతుకమ్మని ఆ యొక్క ప్లేస్కి తీసుకెళ్ళి ఆటలతో పాటలతో మనము ఎంతో కనువిందుగా ఈ యొక్క ప్రోగ్రాన్ని మనం సక్సెస్ చేయాలా, అవునా? అందుకనే ఇంకెందుకు లేట్, వెంటనే వెళ్ళండి, పువ్వులు తీసుకురండి, బతుకమ్మని పేర్చండి, బతుకమ్మని ఆడండి. ఆగండి ఆగండి ఆగండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎంటీసీఏ కమిటీ మెంబర్స్.